7 రాక్స్ వచ్చేసి ఆ రాక్స్ మధ్యలో మనకి స్వామివారు అయితే స్వయంభూ వెలిచిన స్వామి అయితే ఉన్నారు. అయ్యగారు వెనకాలవి మనకి రాయి ఉన్నది. ఆ రాయి మీద మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి శంకు చక్రాలు ఉన్నాయి అక్కడ, అది వెలిసింది. దాని నెక్స్ట్ మనకి ఇక్కడ మకర తోరణం కనిపిస్తుంది. ఆ మకర తోరణం బ్యాక్ సైడ్ మనకి అక్కడ ఒక పూల హార వేశారు. ఆ హార వెనకాలనే స్వామివారి రూపం ఏముంటుంది అది వెళ్తుంది. సో ఎగ్జాక్ట్ మనకి స్వామివారి ఈ రూపం ఉంది, రూపం బ్యాక్ సైడ్ మనకి అమ్మవార్లు అనేది ఉన్నాయి. సో మెయిన్లీ మనకి ఎవ్రీ ఫ్రైడే మనకి స్వామివారిది మార్నింగ్ 6 o'clock నుంచి మనకి అభిషేకం అనేది జరుగుతుంది. సో వెనకాల చూసుకుంటే మనకి రాక్ ఏముంది కదా, స్వయంభూ వెలిసిన స్వామికి ఫస్ట్ చేస్తారంట ప్రతిష్ట. ఏం చేశారు ఆ స్వామివారికి నెక్స్ట్ మనకి చేస్తారంట చెప్తున్నారు మన వాళ్ళైతే. ఇక్కడ స్వామి రాక్ ఏముంది కదా, దాని పైన భాగంలో మనకి ఇంకొక రాక్ ఉంది. మన లెఫ్ట్ రైట్ సైడ్ ఆ భాగం ఈ భాగం చూసుకుంటే మీ రాక్ ఉందంట. సో నెక్స్ట్ మీద మనం చూసుకుంటే మకర తోరణం స్వామివారిది ఏముంటుంది కదా, దీని పైన ఆ పైన మనకు రాక్ ఉందంట. మనకి ఈ టెంపుల్ మన స్వామివారి స్పెషాలిటీ ఏముందంటే 7 రాక్స్ తోని స్వామివారి ఇక్కడ ఉండి మనకు దర్శనం అయితే ఇస్తున్నారు. ఈ మెయిన్ గుడి చైర్మన్ చూసుకుంటే దివాకర్ రావు గారు అయితే ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ముంగటి నడుస్తుంది మనకి. వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మనకి జనవరి మంత్ ఏమొస్తుంది కదా, ఇక్కడ స్వామివారిది బ్రహ్మోత్సవాలు అనేది జరుగుతుంది. మనకి ఈ భాగంలో అనేది చాలా మంది ఒక మాటలో మన తెలంగాణ లాంగ్వేజ్ లో మనం జాతర అని చెప్పొచ్చు. జాతర ఏముంది, ఆ జాతర అనేది మనకి ఇప్పుడు జనవరి మంత్ లా, అది ఎప్పుడు అంటే మనకు సంక్రాంతి రోజులు ఉంటాయి కదా, దాని బిఫోర్ నుంచి ఒక 1 day బిఫోర్ నుంచి ఒక 5 days అనేది ఇక్కడ మనకు మొత్తం జరుగుతుంది. సో మెయిన్ మనకు పూజ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంది. గోవిందా గోవిందా.